నమస్కారం సార్. సార్ మీరు రావడానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపుగా తెలంగాణలో 7 లక్షల మంది ఉన్నారు. అంటే మరి దాదాపుగా 30 లక్షల మంది ఓటర్లు. సో ఈ 7 లక్షల మంది ఆటో డ్రైవర్ కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడ్డాయి తెలంగాణ ప్రభుత్వం యొక్క అనాలోచిత విధానాల వల్ల. ఇలా వాళ్ళకి ఎన్నో ప్రామిస్ చేసిండ్రు. వాళ్ళకు ఒక వెల్ఫేర్ బోర్డు అన్నారు, అదేవిధంగా వాళ్ళకి ఈఎస్ఐ సౌకర్యం ఉన్నారు, అదేవిధంగా వాళ్ళకు ఆటో ఛార్జీలు పెంచుతా ఉన్నారు. అవన్నీ ఏమీ పెంచకుండా వాళ్ళతో ఓట్లు తీసుకొని ఇవాళ వాళ్ళని రోడ్డు మీద పడేసింది. మహాలక్ష్మి పథకం కింద మహిళలందరికీ కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. సంతోషం, కల్పియండి. కానీ దానివల్ల రోడ్డు మీద పడి ఇప్పటి వరకు దాదాపుగా 200 మంది ఆటో డ్రైవర్లు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నారో వాళ్ళని ఆదుకోకపోవడం సరిపోగా దాని బదులుకు దాని తర్వాత ఇంకా 12,000 రూపాయలు ఒక్కొక్క ఆటో డ్రైవర్ కుటుంబానికి మరి నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. సంవత్సరానికి 12,000 రూపాయలు. ఇప్పటి వరకు తెలంగాణలో మరి ఆటో డ్రైవర్లకు దాదాపుగా 36,00,000 రూపాయలు ఒక్కొక్క ఆటో డ్రైవర్కు తెలంగాణ ప్రభుత్వం బాకీ ఉన్నది. మరి అది ఎప్పుడు ఇస్తారు? దాని గురించి అడగడానికి ఎవరి సమయం. ఇలా వాళ్ళు 17వ తారీఖు నాడు తలపెట్టబోయే మరి ఒక నిరవధిక సమ్మె ఏదైతుందో ఆ నిరవధిక సమ్మెకు సంపూర్ణంగా మద్దతు తెలపడం కోసం భారత రాష్ట్ర సమితి నుంచి నేను ఆ పార్టీ ప్రతినిధిగా ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఆటో డ్రైవర్లు ఒక్కరే కాదు, డ్రైవర్లు ఎవరైతే డ్రైవింగే జీవన వృత్తిగా ప్రవృత్తిగా ఎంచుకున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పక్షాన కూడా భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా నిజాయితీతోని నిబద్ధతతోని పోరాడబోతున్నారు. అంటే ఆటో డ్రైవర్ రోడ్డున పడ్డారంటే ఒక కుటుంబం రోడ్డున పడినట్టు. కరెక్ట్. అలాంటి వాళ్ళకి ఎందుకు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి? దీని మీద ఎందుకు అంటే ప్రభుత్వాలు ప్రత్యేకించి ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి ఎన్నో ఇవి ఇచ్చింది. నిజంగా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వీళ్ళను కళ్ళలో మన కంటికి రెప్పలా కాపాడుకున్నది. వాళ్ళకి ఎన్నో రాయితీలు ఇచ్చిండ్రు. 5 లక్షల రూపాయల ప్రమాద బీమా ఇచ్చారు. వాళ్ళ మీద 77 కోట్ల రూపాయల ఈ చలాన్ల బకాయిలు ఉంటే వాటిని కూడా రద్దు చేశారు. కరోనా టైంలో వాళ్ళని గొప్పగా ఆదుకున్నారు. వాళ్ళ మీద రకరకాల ట్యాక్సులు ఉంటే ఆ ట్యాక్సులు కూడా మొత్తం కూడా రద్దు చేశారు. వాళ్ళందరినీ కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఇవాళ వీళ్ళ కళ్ళల్లో కారం కొట్టడం, వీళ్ళ కళ్ళల్లో నోట్లో మట్టి కొట్టడమే ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నది చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఇలా మరి ఒక్కరోజైనా గాంధీ భవన్లో ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడినరా? ఒక్కరోజైనా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయం ఏదైతే ఉన్నదో ఆ సచివాలయంలో ఒక్కరోజైనా ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే రవాణా శాఖ మంత్రి ఒక్కరోజైనా వీళ్ళ సమస్యల గురించి మాట్లాడినరా? ఒక్కరోజైనా ఈ అందరూ నాయకుల జేఏసీ ఎత్తుందో వాళ్ళందరూ పిలిపించుకొని చర్చలు జరిపినరా? వీళ్ళు ఎప్పుడైతే సమ్మెకు పోతామంటారో అప్పుడు నిద్రలేస్తారు. నిద్రలేసి వచ్చి మీకేం కావాలో చెప్పండి, ఒక రోజు టైం ఇవ్వండి, ఒక వారం టైం ఇవ్వండి, 2 వారాలు టైం ఇవ్వండి. అప్పటికి ఎవరి దారిన వాళ్ళు పోతారు. మళ్ళీ ఏదో కొత్త అటెన్షన్ డైవర్షన్ వస్తుంది. ఏం దొరకకపోతే క్షుద్ర పూజలు అంటారు. లేకపోతే ఊకే వదిలిపోతే కొంతమంది ఉన్నారు గాంధీ భవన్లో, వాళ్ళని తీసుకొచ్చి అడ్డం తిడ్డంగా మాట్లాడిస్తారు. సో మొత్తం ఇష్యూ అంతా డైవర్ట్ అయిపోతుంది. ఇష్యూ అంతా డైవర్ట్ అయిపోతే మరి వీళ్ళ గురించి ఆలోచించేది ఎవరు? అందుకే ఆటో డ్రైవర్లే కాకుండా యువతలు కూడా నిరుద్యోగుల కోసం పోరాడుతున్నారు. వాళ్ళకి ఏం లేనప్పుడు వాళ్ళు వచ్చి ఏదో రెంట్కి ఆటో తీసుకొని నడపడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటప్పుడు ఇక్కడ కూడా వాళ్ళకి ఇబ్బందులు వస్తే వాళ్ళు ఏం చేయాలి? అదే కదా, అందుకొరకే పోరుబాట పట్టిండ్రు. నిజంగా మీరు అన్నది కరెక్ట్. యువతకు నిజంగా ఉపాధి అవకాశాలు లేవు. జాబ్ క్యాలెండర్ అన్నారు, మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. అవి ఎప్పుడో హుష్కాకి అయింది. సో అలాంటి వాళ్ళు ఇక ప్రభుత్వం ఎట్లాగో నోటిఫికేషన్లు ఇవ్వడం లేదురా బాబు అని చెప్పేసి వాళ్ళు ఇలా మరి ఆటోలు నడుపుకుంటూ బతుకుతా ఉన్నారు. ఆటోలు నడుపుకుంటూ బతుకుతాం, వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది కదా. కనీసం మీకు ఏమవుతున్నది, మీరు మంచిగా ఉన్నారా, మీకు ఆరోగ్యం బాగున్నదా లేదా అని అడిగిన నాదుడు లేడు. మీ రేట్లు ఇంత తక్కువ ఉన్నాయి, మరి ఎట్లా బతుకుతారని అడిగిన నాదుడు లేడు. మరి అలా ఊబరు, ఓలా ఇంకా రకరకాల కంపెనీలు వచ్చేసి ర్యాపిడో ఇలాంటి కంపెనీలు వచ్చినాయి. దానివల్ల మీకు వస్తున్న నష్టం ఏంటి? దాని గురించి అడిగిన వాళ్ళు లేరు. పోనీ అట్లాంటికి యాప్ ఒకటి మనమే తయారు చేయొచ్చు కదా అని ఆలోచించిన వాళ్ళు లేరు. మరి ఇంత ఘోరంగా ఉంటే 7 లక్షల మంది ఎట్లా మరి రోడ్ల మీద పడిపోతే ఏమవుతారు? అందుకొరకే దీనికి వ్యతిరేకంగా వీళ్ళు తలపెట్టిన మారన్న గారి నాయకత్వంలో జరుగుతున్న సమ్మె ఏదైతుందో, ఆ జేఏసీ నాయకత్వంలో జరుగుతున్న సమ్మె అవుతుందో ఆ సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతాం. 100% బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చాలా గొప్పగా చేసింది. రాబోయే రోజులు ఇంకా గొప్ప చేస్తాం. వెల్ఫేర్ బోర్డు ఒక్కటే కాదు, వీళ్ళకు వైద్య సౌకర్యం, వీళ్ళ పిల్లలందరికీ కూడా గురుకుల విద్యాలయాల్లో అద్భుతమైన ఇంగ్లీషు విద్య, విదేశీ ప్రమాణాలతో జరగబోయే ఉన్నత స్థాయి విద్య ఫ్రీగా
ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కింద పెట్టబోతున్నది. అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్ సౌకర్యం కూడా వీళ్ళకి ఇవ్వబోతున్నాం. ఎక్కడెక్కడైతే మరి అమరవీరుల కుటుంబాలు ఆటో అమరవీరులు ఉన్నారో 200 మంది, ఆ 200 మంది కుటుంబాలను కూడా సంపూర్ణంగా ఆదుకుంటాం. 1300 మంది త్యాగాల పునాదుల మీద వచ్చిన తెలంగాణ, వీరోచిత పోరాటం చేసిన భారత రాష్ట్ర సమితి తప్పకుండా ఆటో అమరవీరులను కూడా అందరిని ఆదుకుంటది, ఆ కుటుంబాలను అందరినీ కూడా ఆదుకుంటది. వీళ్ళందరికీ రాబోయే కృత్రిమ మేధస్సు వల్ల డ్రైవరు లేని వాహనాలు రోడ్ల మీదకి వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి ఏందని ముందరనే మా కేటీఆర్ గారు వీళ్ళందరూ మేమందరం కూడా వీటి గురించి ఆలోచించి వీళ్ళందరినీ ఎట్లా కాపాడుకోవాలి అనే దాని మీద కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన దానికన్నా ఇంకా అద్భుతంగా వాళ్ళైతే ఏం చేయడం లేదండి, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన దానికన్నా ఇంకా గొప్పగా చేయబోతున్నది. సో ఏంటన్నా ఎందుకు సమావేశం అయ్యారు, అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి? మేము సంగారెడ్డి జిల్లాకి వెళ్ళి వచ్చినాము. మా జిల్లాలో ఆటోలు రావడానికి ఇబ్బందిగా ఉంది. మా ముఖ్య సమస్య ఏంటంటే మహాలక్ష్మి పథకం పెట్టడం వల్ల ఫ్రీ బస్సు వల్ల చాలా ఇబ్బంది అవుతున్నాము. ఆ ఫ్రీ బస్సు వల్ల మళ్ళీ దానికి తోడుగా ఈ ఆటో అని పెడుతున్నారు. ఇప్పటికే సగం గిరాకీ లేక ఇబ్బంది అవుతున్నాము, మళ్ళీ ఈ ఆటో పెడితే ఇంకా ఇబ్బంది అవుతుంది. అసలు ఇప్పుడు ఆ మహాలక్ష్మి వల్ల అసలు లేడీస్ ఎవరు ఎక్కట్లేదు. మళ్ళీ ఈ ఆటో పెడితే మా ఆటోలు ఎక్కడ పోవాలి? మాకు మీ మేనిఫెస్టోలో హామీలో 12,000 రూపాయలు ఇస్తామన్నారు. 12,000 కదా, 12 రూపాయలు ఇప్పటిదాకా ఇవ్వలేదు. దానికి తోడు మాకు సంక్షేమ సంఘం బోర్డు ఏర్పాటు చేస్తున్నారు, అది లేదు. మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా మాకు లాస్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏదైనా ప్రధాన డిమాండ్లో 12,000 ఏదైతే ఇస్తారో అది ఇవ్వాలి. ఈ ఆటో ఏదో ఉందో ఈ ఆటో ఇప్పటికే చాలా నష్టపోతున్నాం. మేము ఫ్రీ బస్ పథకం వల్ల మహాలక్ష్మి పథకం వల్ల ఫ్రీగా చాలా నష్టపోతున్నాం. ఈ ఆటో అనేది రద్దు చేయాలి. ఇది రద్దు చేసేంత వరకు మా డిమాండ్ దీన్ని చాలా సిన్సియర్గా తీసుకొని ఉద్యమాలు చేసి ఈ ఆటోలు వద్దని చెప్పేసి ధర్నాలు మా అన్ని సంఘాలు, జేఏసీ సంఘాలు, బీఆర్టీ ఆటో అన్ని కలిసి అందరం ఏకతాటికి వచ్చి ధర్నాలు చేస్తాము. ఈ ఆటోను తీసేయాలి. మా 12,000 రూపాయలు ఇస్తాను, అది ఇంతవరకు ఇవ్వట్లేదు. ఇప్పటికి 2.5 సంవత్సరం అయిపోయింది. ఇంకో సంవత్సరం అయితే మళ్ళీ ఎలక్షన్ కూడా అంటారు. ఇంకా దానికి అది ఊసి లేదు కాబట్టి అది ఎట్లా ఇయ్యరు. కాబట్టి కనీసం ఈ ఆటో అన్న బంద్ చేస్తే మాకు ఉన్న కాడికైనా బతుకుతాం. ఇప్పటికే సగం పుట్టగొట్టినావు ఫ్రీ బస్ పెట్టి, మళ్ళీ ఇప్పుడు ఇది తీసుకొచ్చినాం అనుకో మళ్ళీ ఇబ్బంది అయిపోయి ఇంకా అసలు డిస్టిక్లలో అయితే ఆటోలు నడవట్లేదు. సిటీలో అయితే అంత ఇంత ఓలో ఊబర్ ర్యాపిడ్ ఏదో నడుస్తున్నాయి, అవి గిట్ట లాస్ట్గా నడుస్తున్నాయి. డిస్టిక్లలో అయితే ఒక గంటకు బస్సు వచ్చినా గంట సేపు బస్సు గురించే వెయిట్ చేస్తారు. బస్సు వస్తే అందరు బస్సులో పోతారు, ఆటోలో లైన్లో పెట్టుకుని ఎవరు ఎక్కట్లేదు లేడీస్. గంటకు బస్సు వచ్చినా బస్సు గురించే వెయిట్ చేస్తారు డిస్టిక్లలో. నువ్వు ఇంకా ఈ ఆటోలు పెట్టినావు అంటే మాకు ఉన్న పరిస్థితి అసలు ఇప్పటికే మేము ఇంతకుముందు 800-1000 రూపాయలు చేసుకుంటాం రోజు కూలి. ఇప్పుడు డీజిల్ పోను 500-400 అవడం కష్టంగా ఉంది. కాబట్టి దీని మీద సరమైన నిర్ణయం తీసుకొని ప్రభుత్వం మాకు ఆదుకునే విధంగా ఆలోచన చేసి మా ఆటోలను ఆడుకోవాలని కోరుకుంటాం. మరి యాప్స్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాను? ఈ యాప్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మేము యాప్స్ వల్ల ఓలా ఊబర్ అంటే మాకు కిలోమీటర్ ఛార్జ్ వేస్తలేరు. వాళ్ళకి ఎక్కడో 3 కిలోమీటర్కి ఇస్తారు. 3 కిలోమీటర్ పికప్ తీసుకొని మళ్ళీ 3 కిలోమీటర్ ఇచ్చేస్తే 40 రూపాయలు 30 రూపాయలు. అంటే మేము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ పోతే 50 రూపాయలు తీసుకుంటాం. అది ఖాళీ పోయి అక్కడి నుంచి మళ్ళీ 3 కిలోమీటర్ ఇచ్చేస్తే 40 రూపాయలు 30 రూపాయలు ఇస్తే వాళ్ళకి డీజిల్ పైసలు మిగలట్లేదు. వాళ్ళకి అసలు మెయింటెనెన్స్ ఛార్జీలు రావట్లేదు, ఏం రావట్లేదు. దాంట్లో రేట్ పెంచి దాని రేటు పెంచడం కూడా పెంచాలని చెప్తున్నాం, వాళ్ళు పెంచట్లేదు యాప్ వాళ్ళు. దాని తగ్గట్టు గవర్నమెంట్ యాప్ తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. గవర్నమెంట్ యాప్ తీస్తే బాగుంటుంది. మరి పెట్రోల్ డీజిల్ రేట్స్ అన్ని కూడా పెరుగుతున్నాయి. మరి మీ రేట్ ఎందుకు పెరగట్లేదు ఆటోలకి? మాకు గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి కిలోమీటర్ 13 రూపాయలు 11 రూపాయలు, మినిమం ఛార్జ్ 20 రూపాయలు ఉంది. అది 13 సంవత్సరాల నుంచి అదే కంటిన్యూ చేస్తారు. వాళ్ళు రేటు పెంచడానికి వాళ్ళకి ఏమైపోతుంది గవర్నమెంట్కి. గవర్నమెంట్ ఏమైతే తెలియదు మాకు. ప్రజల నుంచి ఎంతో మేము డిమాండ్ న్యాయపరంగా పెంచండి, ఒకేసారి పెంచమని అడగట్లేదు కదా, న్యాయపరంగా పెంచి కంటిన్యూ చేస్తే బాగుంటుంది అంటున్నాం. కానీ లేదు చేయట్లేదు. 13 సంవత్సరాల నుంచి అదే 11 రూపాయల కిలోమీటర్, మినిమం ఛార్జ్ 20 రూపాయలు ఉంది. మరి ఈ ఉద్యమం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందనా? ఇప్పుడు మా రాష్ట్ర ముఖ్య నాయకులు అందరూ, జేఏసీ నాయకులు అందరూ కలిసి ఈరోజు సాయంత్రం మాట్లాడతాం. దానికి అనుకూలంగా అసెంబ్లీ సమావేశాలకు ఏముంటాయో అప్పుడు ఎట్లా ధర్నా చేయాలి, ఏం చేయాలని చెప్పి అన్నీ మాట్లాడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అనేక డిమాండ్లు మాకు సంబంధించినవి. వాళ్ళు పెట్టినది సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తాం, ఈ ఛానళ్ళు 80% రద్దు చేస్తాం. ఇట్లా అనేక సమస్యల మీద వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు, ఆటో నగరాలు ఏర్పాటు చేస్తాం అని ఎలక్షన్లో హామీ ఇచ్చింది. ఏ ఒక్క హామీ అమలు చేయకపోగా వాళ్లకు ఏదైతే ఫ్రీ బస్సు పెట్టారో, ఫ్రీ బస్సు వల్ల అనేక మంది ఆటో డ్రైవర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కుటుంబాలకు న్యాయం చేయాలి, మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి. రెండోది, ఈ మధ్యకాలంలో వారం రోజుల నుండి ఇది ఈవీ వెహికల్స్ ఏదైతే ఆటోలు తీసుకొచ్చి ఆర్టీసీకి అనుసంధానం చేసేందుకు ఒక ప్రయత్నం జరుగుతుంది. దాని వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం అది విరమించుకోవాలని చెప్పి మేము ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు ఆందోళన చెందుతారు. హైదరాబాద్తో పాటు వాళ్ళే ప్రకటిస్తున్నారు. హైదరాబాద్తో పాటు నిజామాబాదు, కరీంనగర్, ఇంకోటేది 3 జిల్లాలు ప్రకటించారు. సంగారెడ్డి, ఆదిలాబాదు
ఇట్లా 3 జిల్లాలు ఆ రాష్ట్రంలో తీసుకొని ప్రకటించారు. దీంతో ఆటో డ్రైవర్లు చాలా ఆందోళన చెందుతారు కాబట్టి తక్షణమే అన్ని సంఘాలను ఏకమై ఈ సమావేశం నిర్వహించినాం. కాబట్టి మేము ఇవాళ 4 గంటలకు పూర్తి కార్యాచరణ ప్రకటిస్తాం. మేము సమ్మెకు కూడా వెళ్ళబోతున్నాం. అంటే సార్ ఇప్పుడు ఒక ఆటో ఆటో డ్రైవర్ రోడ్డున పడడం అంటే ఒక కుటుంబం రోడ్డున పడినట్టే. సో అలాంటిది మీకు బ్యాక్ టు బ్యాక్ ఎప్పుడు పడితే అప్పుడు మీరు నిరసనలు చేయడం కానీ ప్రతి ఒక్కటి అంటే మీకు సమస్యలు ఎందుకు వస్తున్నాయి మళ్ళీ మళ్ళీ? ఎందుకోసం చేయలే కదా. ఇప్పుడు మాకు చేస్తున్న సమస్యలు పక్కన పెట్టి ఈ ప్రభుత్వం కొత్త సమస్య సృష్టించింది కాబట్టి మేము పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది. తప్పదు, వేరే మార్గం లేకనే పోరాటం చేస్తున్నాం. అంటే మహాలక్ష్మి పథకం రావడం వల్ల కొంత నష్టపోయారు మీరు. ప్రధానమైనది ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ ఎలక్ట్రికల్ ఆటోస్ అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? మహాలక్ష్మి పథకం ఒకటే కాదు, ఓలా ఊబర్ కూడా మాకు ప్రమాదంలో ఉన్నాం. మేము ఓలా ఊబర్తో 50% ఆదాయం పోయింది ఆటో డ్రైవర్కు. మహాలక్ష్మి పథకంతో కొంత పోయింది. ఇంకా ఇప్పుడు ఈవీ ఆటోలు తీసుకొస్తే ఆయనతో పోతుంది. అంటే డైరెక్ట్గా నేరుగా ప్రభుత్వం ఆటో డ్రైవర్ని బొందబెట్టే కార్యక్రమం తీసుకుంది. మా గురించి ఆలోచన చేస్తలేదు. మరి మేము లక్షలాది మంది మేము ఉన్నాం కదా, మా ఓట్లు ఉన్నాయి కదా, మా ఓట్లు దండుకొని సీట్లో కూర్చొని మేము పట్టించుకోకపోతేనే మేము రోడ్డెక్కవలసి వస్తుంది. కాబట్టి మేము ఇలా అన్ని సంఘాలను కలిసి ఒక కార్యాచరణ చేసి ఇవాళ జరగబోయే ఈ శీతాకాల సమావేశంలో అసెంబ్లీ సమావేశాన్ని మేము పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తాం. మా డిమాండ్ల మీద పోరాటం చేస్తాం. ప్రధాన కారణం ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి రాగానే మొట్టమొదటిగా నష్టపోయింది తెలంగాణ సమాజంలో ఒక ఆటో డ్రైవరే. కాబట్టి ఎట్లా ఆటో డ్రైవర్ నష్టపోయాడని అంటే, ప్రభుత్వము తన అధికారంలో రావడానికి మహాలక్ష్మి పథకం అని ప్రవేశపెట్టింది. స్త్రీలకు ఉచిత బస్సు అని దాని ఉద్దేశము. కానీ స్త్రీలకు ఉచిత బస్సు పెట్టడం వల్ల మేము దాన్ని వ్యతిరేకించలేదు. ప్రతి ఒక్కరూ తెలంగాణ సమాజం కూడా దాన్ని స్వాగతించింది. ఆ స్వాగతించిన క్రమంలోనే ఒకవైపు స్త్రీలకు తెలంగాణ సమాజంలో స్త్రీకి ఆదాయం కలిగిన, లాభం కలిగిన, రెండో వైపు ఆ స్త్రీని ఇంటిని నడపడానికి పురుషుడు కష్టపడితేనే ఆ ఇండ్లు గడుస్తుంది. కాబట్టి రెండో పక్క ఆటో డ్రైవరు తన భర్తగా ఉన్న తన ఇల్లు గడపడానికి ఆధారమైనటువంటి ఆటో డ్రైవరు ఫోటో గడపడానికి చాలా ఇబ్బందికరంగా ఈ మహాలక్ష్మి పథకం తయారైంది. అయినా మాకు ఆ రోజు ప్రభుత్వం సంవత్సరానికి 12,000 జీవన భృతిగా ఇస్తామని తన మేనిఫెస్టో ఎన్నికల వాగ్దానంలో చేకూర్చిన మేము ఆ 12,000కు ఆశపడలేదు. ఈ రోజుకి సగానికి సగం మా జీవన భృతి నష్టపోతున్నాం. కూడా ఈ గడిచిన ప్రభుత్వం వచ్చిన 3 ఏళ్ల దాకా కూడా మేము ఏనాడు ప్రభుత్వాన్ని నిందించలేదు, బాధపడలేదు. ఈరోజు ప్రత్యేకంగా మళ్ళీ ఒక 15 రోజుల నుంచి ప్రభుత్వం నుంచి ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఆటోలను ఫ్రీగా నడుపుతామనే ఒక స్కీమ్ తెస్తుంది అనగానే మళ్ళీ మా పొట్టగొట్టడానికి ప్రభుత్వం ఈ వల్ల ప్రజలకు ఇప్పుడు లాభం లేదు. గతంలో మహాలక్ష్మి పథకం పెడితే దానికి ప్రజల్లో స్త్రీలకు ఆదాయం ఉండేది, లబ్ధి పొందారు ఆ పథకం వల్ల. ఇది పథకం కాదు, మల్టీనేషనల్ కంపెనీలకు ఈ ఆటోలను ఇచ్చి మళ్ళీ మా పొట్టగొట్టడానికి ప్రభుత్వం కొత్త ఎత్తుగడలు వేస్తుంది. కాబట్టి దీనికి పెద్ద ఎత్తున మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించాలని నిర్ణయించుకున్నాం. అంటే సార్ ఒకవైపు ఏమో మహాలక్ష్మి పథకం తోటి లేడీస్ ఎవరు ఆటోలకు రావట్లేదు, అండ్ ఇంకోవైపు ఓలా ఊబర్ లాంటి కంపెనీస్ కి కమిషన్స్ వెళ్తున్నాయి. దీనివల్ల మీకు ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? ఓలా ఊబర్ నుంచి మేము అంత పెద్దగా కమిషన్లు నష్టపోయాం. కానీ రెండోది మాకు అంతో ఇంతో ఆటో మీటర్లు కూడా ఇచ్చాడు. దానివల్ల పెద్ద నష్టమేమి కనపడలేదు, ఎందుకంటే వాడు మమ్మల్నే ఉపయోగించుకున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వము ఈ ఆటోలలో ఉన్న 150,000 ఆటోల డ్రైవర్లను ఉపయోగించుకోవడం లేదు. కొత్త కంపెనీలకు గుత్తగా దాన్ని కాంట్రాక్ట్ పద్ధతిలో ఇచ్చి మా పొట్టగొట్టడానికి ఇంకా కొత్త జీవోలను తెచ్చి మా ఉపాధిని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు మేము మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నాము. ప్రస్తుతం అయితే అధికారులను కలుస్తాం. మెమొరండాల ద్వారా ప్రజాస్వామ్యంలో ఏ పద్ధతులు ఉన్నాయో వాళ్ళని కలిసి మా విన్నపాలను, విజ్ఞప్తిని, మా యొక్క ఉపాధిని ఏ విధంగా కోల్పోతున్నామో వాళ్ళకు సదుద్దేశ్యంగా వాళ్ళని వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. వినని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా మేము 7 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉండము. మొత్తం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకొచ్చి
మహానగరాన్ని, రాజధానిని, హైదరాబాద్ నగరాన్ని స్తంభింపజేయడానికి ఈరోజు మేము అన్ని సంఘాలను, వివిధ రాజకీయ పార్టీలను కూడా సమాయత్తం చేసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినాము. మీ డిమాండ్స్ ఏంటి సార్? మీకు ఏం కావాలి? ప్రధానంగా మా డిమాండ్లు ఏంటంటే, మేము 12,000 కోరుకోలేదు, మాకేదైనా ఇవ్వమని కోరుకోవడం లేదు. మా ఆటో రంగం ఏర్పడినప్పటి నుంచి ప్రతి ఒక్క ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయండి అని. ఆ సంక్షేమ బోర్డు వల్ల ప్రభుత్వాలకు ఏం కోట్ల నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము ఏమైతే ఆటోలు కొంటుంటామో, స్పేర్ పార్ట్స్ కొంటుంటామో, పెట్రోల్ డీజిల్ కొట్టిస్తుంటామో, ఇందులో మా ఆటో రంగం నుంచి కూడా సెస్ అనేది గవర్నమెంట్కి చేరుతుంటుంది. ఆ సెస్సును సంక్షేమ బోర్డుకు కేటాయిస్తే మా సంక్షేమ బోర్డు పరుగులెత్తుతుంది. ఆ సంక్షేమ బోర్డు వల్ల మేము ఏదైనా ప్రమాదానికి గురైతే మా కుటుంబము రోడ్డును పడకుండా ఆ సంక్షేమ బోర్డు నుంచి అంతో ఇంతో నిధులు దొరుకుతాయని మేము కోరుకుంటున్నాం. రెండోది, ఇప్పుడు ఓలా, ఊబర్ యాప్లు కూడా ఏం చేస్తున్నారు, 2 వీలర్లకు కూడా వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారు. ఈ 2 వీలర్ అనేటివి సాధారణంగా ఇండ్లలో వాడే వాహనాలు ఇవి. వీటి ట్రాన్స్పోర్ట్ కాదు, ట్రాన్స్పోర్ట్కి ఉపయోగిస్తున్నారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, వీటిని రద్దు చేస్తారా లేదా వీటికి ట్రాన్స్పోర్ట్ నేమ్ ప్లేట్లు ఇస్తారా అనేది కూడా మా డిమాండ్. ఇంకోటి, ఈ ఓలా, ఊబర్ను ఈ ప్రైవేట్ సంస్థలు వీటికి ఎలాంటి మోటార్ వెహికల్ యాక్ట్ కానీ, లైసెన్స్ కానీ, లేదా ఒక జీవో కానీ లేకుండా ప్రభుత్వ అధికారుల సైగల్లో నడుస్తున్నాయి. కాబట్టి వీటిని రద్దు చేసి ప్రభుత్వమే ఒక యాప్ను డిసైడ్ చేయాలని మేము మా ప్రధానమైన డిమాండ్. అందరికి నమస్కారం అండి. నా పేరు సంతోష్, బిఎంఎస్ బీపీటీఎంఎం గీక్ సెక్టర్ సెక్రటరీగా కొనసాగుతున్నాను. మాకు కాంగ్రెస్ ప్రభుత్వం యాప్ ఆధారితంగా పనిచేసే కార్మికులకు స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ఆటో కానీ, క్యాబ్ డ్రైవర్స్ కానీ, ఇలా యాప్ ఆధారితంగా పనిచేసే వాళ్ళందరికీ కూడా 2023 డిసెంబర్ 24వ తారీఖు బహిరంగంగా రేవంత్ రెడ్డి గారు మాకు కొన్ని ప్రామిస్ చేశారు. వెల్ఫేర్ బోర్డ్, సోషల్ సెక్యూరిటీ, అదేవిధంగా ఫేర్ వేజెస్, అదేవిధంగా కొత్త నూతన యాప్ ఇస్తానని చెప్పేసి మాకు ఎన్నికలు గెలిచిన నెల రోజుల పట్ల మాకు బహిరంగమైన వాగ్దానం చేయడం జరిగింది. ఎన్నికలకు పోయే ముందు మాకు ఈ డిక్లరేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎన్నికలకు పోయే ముందు కూడా మాకు ఈ డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో పై ముఖ్యమైన 3 ఎజెండాలు ఏదైతే మీరు చెప్పారో, బేస్ ఫేర్, కిలోమీటర్ రేట్ కార్డు పర్ మినిట్, అదేవిధంగా మోటార్ వెహికల్ అగ్రిగేటెడ్ గైడ్లైన్స్, దీంట్లో వైట్ పేట్ వాహనాలకు కూడా తోలుకునే వెసులుబాటు కల్పించింది. దీన్ని సవరించాలా, ట్రేడ్ యూనియన్ల యొక్క సలహాలు సూచనలు తీసుకొని దీన్ని సవరించే విధంగా. వైట్ పేట్ వాహనాలు, ఈరోజు క్యాబ్ ఉంటేనే రేషన్ కార్డు కట్ అవుతుంది. వైట్ పేట్ వాహనాలను అటాచ్ చేసుకుంటే మా యొక్క కార్మికుల అనే హక్కులు కూడా కాలరాసే దిశగా ఉన్నది. కాబట్టి మోటార్ వెహికల్ అగ్రిగేటెడ్ గైడ్లైన్స్ దాన్ని ఉపసంహరించుకోవాలా, మా సలహా సూచనలు తీసుకోవాలా. మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ముఖ్యంగా మేము చిందిస్తున్న చెమటకి, రక్తానికి తగ్గ, కష్టానికి తగ్గ మాకు గిట్టుబాటు ధర అనేది రావట్లేదు. గిట్టుబాటు ధర రావాలా. అదేవిధంగా ఏ రకంగా అయితే 12,000 రూపాయలు ఇస్తున్నారు ఆటో కార్మికులకి, 12,000 రూపాయలు ఆటో కార్మికులకు ఇవ్వాలా. అదేవిధంగా ఈ ఓలా, యూబర్, ర్యాపిడో యొక్క కార్పొరేట్ సంస్థల యొక్క అరాచకాన్ని అరికట్టాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మరి ఈ ఉద్యమం ఎన్ని రోజులు కొనసాగే అవకాశం? ఈ ఉద్యమము తెలంగాణ డ్రైవర్ యాప్ బేస్డ్ ఫోరం వాళ్ళు మొదలు పెట్టారు. సరే, మేమందరం కూడా ఈరోజు నేషనల్ ట్రేడ్ యూనియన్లు, స్టేట్ ట్రేడ్ యూనియన్లు అందరం కూడా కలిసి మేమందరము కూడా జేఏసీగా ఫామ్ అయ్యి మేము ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీని నిరవధిక సమ్మెగా రానున్న రోజుల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోవడానికి మేము కార్యాచరణ రూపుదిద్దుతున్నాము. ఈ లోపల ప్రభుత్వాలు మమ్మల్ని పిలిచి ఏమన్నా మాకు సలహాలు సూచనలు ఇస్తే, సరైన హామీ ఇస్తే మేము 100% ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.